అధిష్టానం సీరియస్, టీపీసీసీ మార్పు దిశగా అడుగులు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై, సంక్షేమ పథకాల అమలుపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాలు మాత్రం గాంధీ భవన్ను కుదిపేస్తున్నాయి. రోజు రోజుకు పెచ్చుమీరుతున్న గ్రూపు రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలను చక్కదిద్దే బలమైన నాదుడు కరవడంతో పార్టీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. భిన్న ధృవాలుగా ఉండే సీనియర్ నేతలను, విభిన్న వర్గాలను సమన్వయపరిచే ఒక సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలను మార్చడం ఒకటే దీనికి పరిష్కారం అనే చర్చ ఢిల్లీ పీఠం నుండి గల్లీ వరకు జోరుగా సాగుతుంది. ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కాంగ్రెస్ హైకమాండ్కు తీవ్ర తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బోర్డు నియామక ప్రక్రియ పార్టీలో పెద్ద దుమారమే రేపింది. ఈ బోర్డులో జూనియర్లకు పదవులు కట్టబెట్టి పార్టీని నమ్ముకున్న సీనియర్లకు మొండి చేయి చూపించారనే అసంతృప్తి బహిరంగానే వ్యక్తమవుతుంది. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో కనీసము తమకు సమాచారం లేకుండానే నియామకాలు జరగడంపై సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం సద్దుమణగక ముందే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి వ్యవహారం పార్టీని మరింత రక్షణలో పడేసింది. ఒక కీలకమైన బీసీ నేతను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. సామాజిక సమీకరణాలు అత్యంత ప్రాధాన్యత కలిగిన తెలంగాణ వంటి రాష్ట్రంలో బలమైన బీసీ వర్గానికి చెందిన నేతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ సాంప్రదాయానికి విరుద్ధమని సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా అంతర్గత కుల సమీకరణాల ఘర్షణకు దారితీస్తోంది. మరోవైపు తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక పంచాయతీ ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీ భవన్కి చేరింది. స్థానిక నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరు కారణంగా గాంధీ భవన్ వేదికగా ఇరు వర్గాలు గందరగోళానికి దిగడం, వాగ్వాదానికి దారితీయడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఖరి ఆయన అనుసరిస్తున్న సొంత లైన్ పార్టీకి నిరంతరం సవాలుగా మారుతూనే ఉంది. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పాత కాంగ్రెస్ శ్రేణుల మధ్య సరైన సమన్వయం కుదరకపోవడంతో క్యాడర్ తీవ్ర అయోమయానికి లోనవుతుంది. ఈ మొత్తం సంక్షోభానికి ప్రస్తుత పీసీసీ నాయకత్వ శైలి, మేనేజ్మెంట్ లోపమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో వస్తున్న సమస్యలను ప్రాథమిక దశలోనే పరిష్కరించడంలో, నేతల మధ్య రాజీ కుదర్చడంలో పీసీసీ చీఫ్ పూర్తిగా విఫలమయ్యారంటూ సీనియర్లు భావిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించాల్సిన ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వైపు చూడడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే పీసీసీ చీఫ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న పలువురు సీనియర్ నేతలు నేరుగా ఐసీసీ హైకమాండ్కు లిఖితపూర్వక ఫిర్యాదులు పంపినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ను గాడులు పెట్టాలంటే నాయకత్వ మార్పు అనివార్యమనే సంకేతాలు అందుతున్నాయి. పాలనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి అండగా ఉంటూ ఇటు పార్టీని క్రమశిక్షణతో నడపగలిగే ఒక సీనియర్, అందరికీ ఆమోదయోగ్యుడైన నేతకు పీసీసీ చీఫ్ పదవి అప్పగించాలని హైకమాండ్ తీవ్రంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టి పార్టీ కేడర్లో భరోసా నింపే కొత్త సారథి కోసం అన్వేషణ మొదలైనట్లు టాక్. అధికారంలో ఉండి కూడా నిరంతరం వివాదాలతో సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత రాజకీయం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో, పీసీసీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో చూడాలి.